స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకు ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. పరిశుద్ధాత్మ చేసే పనేమి? పరిశుద్ధాత్మ క్రీస్తు మీద ఆధారపడుతుంది. క్రీస్తు ప్రభు తండ్రి మీద ఆధారపడతాడు. తండ్రి ఏం చెబుతాడో క్రీస్తు వింటాడు. క్రీస్తు ఏం చెబుతాడో పరిశుద్ధాత్మ వింటుంది. ఏ పరిశుద్ధాత్మ వినిందో ఆ పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఇది మిమ్మల్ని ఏం చేస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. చదువుమా. చూడి, పరిశుద్ధాత్ముడు తనంతకు తానే ఏది కూడా బోధింపక ఏది విన్నాడో వాటిని బోధించి జరగబోయే సంగతులను చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు తనకు తానుగా ఏం కానీ బోధించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? వింటున్నాడు. ఏమంటున్నాడు? వేటిని వినును. పరిశుద్ధాత్మ దేవుడు వేటిని వింటున్నాడు, ఆ విన్నదాన్ని మనకు బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ తనకు తానుగా ఏది బోధించదు. పరిశుద్ధాత్మ ఏది వింటున్నదో ఆ విన్నదాన్ని పరిశుద్ధాత్మ మనకు బోధిస్తున్నది. పరిశుద్ధాత్మ ఏది విన్నది, ఎవరు వినిపించారు, ఇది మనకి ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ ఏది విన్నది, ఎవరు వినిపించారు? పరిశుద్ధాత్మ కంటే ముందున్న వ్యక్తి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు కంటే ముందున్న వ్యక్తి తండ్రైన దేవుడే. 3 కాదు, త్రిత్వం ఒకటే. శరీర ప్రాణమాత్మ ఒక్కటే, వేరు వేరు కాదు. నిన్ను విభజించమంటే నువ్వు కత్తిని ఉపయోగించి శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మని వేరు చేయలేవు. నీ వల్ల కాదు అవి. ఈ 3 నీలో ఉండి వాటి పని ధర్మాన్ని అవి చేస్తూ ఉంటున్నాయి. అదే రీతిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 ఒకటిగా ఉండి వాటి పనులు చేస్తూ ఉన్నాయి. తండ్రి అనేటువంటి దేవుడు ఏది చెబుతున్నాడో యేసుక్రీస్తు అది వింటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఏది విన్నాడో అది పరిశుద్ధాత్మ దేవునికి చెప్పేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ద్వారా వింటున్నాడు. తండ్రి ప్రమేయం లేకుండా క్రీస్తులే, క్రీస్తు ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మలే. తండ్రి ద్వారా ఏది విన్నాడో యేసుక్రీస్తు అది పరిశుద్ధాత్మ దేవునికి బోధించాడు.
పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విమోచించబడిన, ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఎవరు వినిపించారు? పరిశుద్ధాత్మనికి ఎవరు వినిపించారు? యేసుక్రీస్తు ఎవరిది విన్నాడు? ఇలాగా తండ్రి మాట్లాడగా క్రీస్తు వినగా, క్రీస్తు మాట్లాడగా పరిశుద్ధాత్మ దేవుడు వినగా, ఆ విన్న దానిని మనకు వినిపిస్తూ ఉన్నాడు. మనకు వినిపిస్తున్నాడు. తండ్రి యేసుక్రీస్తుని పంపాడు. పంపడని క్రీస్తు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పెట్టడం ద్వారా మనం విమోచించబడ్డాం. నేను వెళ్ళిపోవడం మంచిది, నేను ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన మాటను బట్టి వెళ్ళిపోయాడు, పంపించేశాడు పరిశుద్ధాత్మని. ఆయన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘంగా పిలువబడే మనలను ఈ రోజున తండ్రి ద్వారా క్రీస్తు ద్వారా ఏదైతే వింటూ ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇది మనం మర్చిపోకూడదు. అందుకే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు అది మిమ్మల్ని ఏం చేస్తుంది? సర్వసత్యములోనికి నడిపిస్తుంది. నాతో పాటు చెప్పండి, గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు అది మనలను, అది నన్ను సత్యములోనికి నడిపిస్తుంది. సత్యము యేసుక్రీస్తే. సత్యమనే క్రీస్తులో నేను నడవాలి అంటే పరిశుద్ధాత్మ నాలో ఉండాలి. నేనుగా సత్యమై ఉన్న క్రీస్తులో జీవించలేను, నడవలేను. పరిశుద్ధాత్మ ద్వారానే సత్యమైన క్రీస్తులో మనము నడవగలుగుతామని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. రోమా 8:9 దేవుని ఆత్మ మీలో నివసించుచు ఉన్న ఎడల కలవారే కాని శరీర స్వభావము కలిగిన వారు కారు. ఎవడైతే గన క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తికి లేకపోతే పరిశుద్ధాత్మ లేనివాడు ఎవరివాడు కాదు? దేవునివాడు కాదు. బైబిల్ చెప్పేస్తుంది. మనకు పరిశుద్ధాత్మ ఉంటే మనము దేవుని వారం. మన పరిశుద్ధాత్మ లేకపోతే మనము దేవుని వారం కాదు. మనము దేవుని వారం కాదు అంటే మనం నామకార్థ క్రైస్తవులము. యేసుక్రీస్తు ప్రభుల వారు పంపినటువంటి పరిశుద్ధాత్మ ఉంటున్నది కాబట్టి ఈ రోజున నేనుగా దేవునిలో నడవలేను, నా కుటుంబాన్ని కూడా నడిపించుకోలేను. నన్నును నా కుటుంబాన్ని సత్యమైన క్రీస్తులో నడిపించేది పరిశుద్ధాత్మ ఒక్కటే. కాబట్టి నాకు పరిశుద్ధాత్మ కావాలి. ఎవరైతే పరిశుద్ధాత్మ కావాలి అనే ఆలోచన కలిగి, ఎవరైతే ఆత్మ కోసం దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించడం జరుగుతుందో, ఎవరైతే గన పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ నేను పొందుకోవాలి అంటే తప్పనిసరిగా నేను ఎలాంటి దానిగా, ఎలాంటి వాడుగా ఈ భూమి మీద జీవించగలిగితే పరిశుద్ధాత్మ నా మీదికి వస్తుంది అనేటువంటి తీవ్రమైన ఆలోచన మనకు ఉండాలి. ఎవరికైనా కానీ సంఘములో ఉండే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ఉందని గట్టి కేకలి సరిసి అలా వణికిపోయి అలాంటి వ్యక్తి బయట వెళ్ళి ఇంకొక ఆవిడతో గొడవ పెట్టుకొని ఆ గొడవ ప్రారంభంలో నెమ్మదిగా మాట్లాడుతారు. మళ్ళీ వాయిస్ని కొంచెం పెంచుతారు. మాట పెరిగి గాయపరుచుకుంటారు మాటలతో. దుర్భాష వచ్చేస్తుంది. ఇక భాష వచ్చేసింది అనుకో, దుర్భాష. నన్ను నీ మాట అంటేవా, నువ్వు నన్ను నీ మాట అంటేవా అని జుట్టు పట్టుకుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. ఎవరో ఒక పాస్టర్ దారంబడి వెళ్తారు. అరే వీరు పలానా ఇంఘానికి సంబంధించిన వ్యక్తులు కదా, వీళ్ళు సంఘములో అయితే కనుక ఎంత భాష మాట్లాడుతారు, సంఘములో హల్లెలూయా చెబుతారు, చప్పట్లు కొడతారు, పరిశుద్ధాత్మ వచ్చినట్టు వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళేమరా బాబు ఇట్లా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు వీళ్ళు. అప్పటికి వాళ్ళకుండే దురాత్మ పరిశుద్ధాత్మ? దురాత్మ. అది దురాత్మ. మన సంఘమైన ఇంకొక సంఘమైన
మన మినిస్ట్రీ అయినా, ఏ మినిస్ట్రీ అయినా, మన సంస్థ అయినా, ఏ సంస్థ అయినా క్రియలు సరిగా లేకుండా నాకు ఆత్మ ఉంది అనేవాడు మోసపోతూ ఉన్నాడు. క్రైస్తవులకు తెలియంది ఏం తెలుసా? పరిశుద్ధ గ్రంథములో 33 ఆత్మలు ఉన్నాయి. ఎన్నున్నాయమ్మా? మీకు తెలిసి వస్తే ఒకటి పరిశుద్ధాత్మ, రెండోది దురాత్మ. ఈ రెండే తెలుసు. క్రైస్తవ సమాజానికే తెలియదు ఇది. ఎవడైనా కానీ బైబిల్ చక్కగా చదివి దాన్ని చక్కగా అవగాహన తెచ్చుకోగలిగితే వాస్తవం ఏమిటో, సత్యం ఏమిటో తెలుస్తుంది. క్రైస్తవ సమాజానికి ఇప్పుడు సమయం లేదు. బైబిల్ తీసుకొని చదవటానికి కానీ, కూర్చొని వాక్యాన్ని వినటానికి కానీ, లేకపోతే ఎవరైనా చెప్పేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవడం కానీ క్రైస్తవ సమాజానికి లేదు. ఎవడు చూసినా బిజీ 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 బిజీ. సైతాను ఈ రోజున క్రైస్తవ సమాజాన్ని పనుల్లో పెట్టేశాడు. ఈ పనే ఒక దయ్యం. మామూలు దయ్యాలు వెళ్ళిపోతాయి, ఈ పని అనే దయ్యం మాత్రం పోనే పోదు. నాకు పని ఉందండి, నేను ఆరాధన గుడికి రాలేనండి, ఈ గుడికి నేను రాలేనండి, మీరేమో అనుకోవద్దండి అంటే ఆ పని దయ్యం అనేది ఎవరు పెట్టారు? సైతానే పెట్టాడు. వీడెక్కడ గుడికి వెళ్ళిపోతాడో, ఎక్కడ ఆదివారం గుడికి వెళ్ళి వాక్యం వినేస్తాడో, ఎక్కడ వీడు పాట పాడేసి దేవుని మహిమ పరిచేస్తాడో అని సైతాన్ ఏం చేస్తాడంటే ఆదివారపు రోజునే ఒక ముఖ్యమైన పని ఏదో ఒకటి పెట్టేసి ఆ పనికి తరిమేసి దేవునికి, ఆలయానికి, భక్తికి అన్నిటికీ దూరం చేసేస్తూ ఉంటాడు. అది క్రైస్తవ సమాజానికి తెలియదు. అది మామూలు దయాలు వెళ్ళిపోతాయి, ఈ పని దయాలు మాత్రము ఒక కూడిక జరిగేటప్పుడు కానీ, ఒక ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు కానీ ఎవడైతే దేవుని దినాన్ని దొంగలిస్తాడో వాడు దేవుని చేతిలో తప్పిపోయి సాతాను చేతిలో వాడు ఉండి వాడబడుతున్నాడు. ఆదివారం నీ సొత్తు కాదది. ఆదివారం దినం నీ సొత్తు కాదది. ఎవడు చెప్పాడు నీ సొత్తని? దేవుడు ఏమన్నాడు తెలుసా? విలువైన నా రక్తాన్ని పెట్టి నేను మిమ్మల్ని ఏం చేశాను? కొన్నాను. కాబట్టి మీరెవరు? నా సొత్తు. అసలుగా నీ మీద నీకే అధికారం లేదు, నా మీద నాకు అధికారం లేదు. రక్తాన్ని పెట్టి నేను కొనేసా మిమ్మల్ని. నా సొత్తు మీరు. నేను చెప్పినట్లు మీరు వినాలి. దేవుడు అంటాడు, నువ్వెవడివి నీ ఇష్ట ప్రకారంగా జీవించటానికి? నీవు నాదానివి, నీవు నావాడివి. పరలోకాన్ని వదిలేసా, దైవత్వాన్ని వదిలేసా, నీ వంటి దీన శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చా నిన్ను విమోచించటానికి, నేను రక్షించటానికి సిలువ మీదికి వెళ్ళిపోయా. సిలువ శ్రమ అనేది సామాన్యమనేది కాదు. అది తన విలువైన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు యొక్క సొత్తు. మనం నీ ఇష్టంగా జీవించడానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? నీ ఇష్టంగా జీవించడానికి ఎవడిచ్చాడు నీకు అధికారం? ఎవడు ఇవ్వలా. అయినా ఈ రోజున దేవునితో ఏం పని, దేవుని ఇష్టంతో ఏం పని, నా ఇష్టమే జరగని అని చెప్పి ఎంతమంది దేవుని ప్రక్కన పెట్టి తమ ఇష్టానుసారంగా జీవించి ముందున్న రోజుల్లో ప్రమాదాలకు గురి అయిపోతూ ఉంటున్నారు. నీవు కాదు, నీవు దేవుని సొత్తు. నీవు దేవుని సొత్తు అయినప్పుడు ఆయన ఏం చెబుతాడో అది వినాలి, తలదించుకోవాలి. సరే ప్రభువా, లోబడతా ప్రభువా, నడుచుకుంటా ప్రభువా, జీవిస్తా ప్రభువా. వారే నిజమైన భక్తి కలిగిన బిడ్డలు. నిజమైన భక్తి కలిగిన బిడ్డలు. ఈరోజు నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం ఎలా ఉందో నువ్వు ఆలోచించుకో. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, బైబిల్ అంటున్నది, నా ఆత్మ లేనివాడు నావాడు కా. ఈరోజు నీలో పరిశుద్ధాత్మ ఉందా? పరిశుద్ధాత్మ అనేది ఉంటే పరిశుద్ధాత్మ దేవుని పనులే నీలో కనిపిస్తాయి. శత్రుత్వం ఉండదు, ఈర్ష్య ఉండదు, భేదం ఉండదు, పగ ఉండదు, ఇతరులకు హాని కలిగించడం, అన్యాయం చేయడం, మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం, రహస్యంగా పనికిరాని చెడ్డ పనులు చేయడం. పరిశుద్ధాత్మ ఉంటే ఇవన్నీ నీలో జరగవు. అది లేకపోతే ఇవన్నీ జరగగలుగుతాయి.
నేను ఒక దేశానికి వెళ్ళాను, ప్రసంగం అయ్యాది. ఆ పాస్టర్ గారి నా దగ్గర కూర్చొని, అయ్యగారు మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు. చెప్పు అన్నాడు. నా సంఘంలో పలానా వ్యక్తి ఉన్నాడు, అతడు మంచి జీతం తీస్తాడు, సంఘానికి మంచిగా నాకు సపోర్టుగా ఉంటాడు, పైసలు ఇస్తాడు, చక్కని ఆరాధన చేస్తాడు. ఆరాధన చేస్తూ అలాగా ఆత్మతో కూడా అలా నింపబడిపోయి అలా పాడుతూ పాడుతూ భాష మాట్లాడిస్తాడు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగా వణికిపోతాడు. వింటూ ఉంటే మంచిగా ఉంది అనుకున్నా నేను. అయితే అతనికి 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఇంకొక ఆమెతో ఇతడు సహవాసం చేసి అంత వ్యభిచారం చేస్తూ ఉంటాడు. నేనన్నాను, నీకుందా జ్ఞానం మొదట అన్నాను. నీకు జ్ఞానం ఉందా నీకు? ఆ బిత్రపోయాడు. అలాంటి వ్యక్తి చేతికి నువ్వేంటి మైకి ఇచ్చేసి ఆరాధన చేయంటావు? ఏం చెప్పావు? సంఘానికి మంచి సపోర్ట్ అంటున్నావు. ఎంత డబ్బు ఇస్తాడు? ఎవరికి కావాలి డబ్బు? ఎవరికి కావాలి? డబ్బు ఇస్తాడని మైకి చేతికి ఇచ్చి ఆరాధన చేపిస్తావు వ్యభిచారం చేసే వ్యక్తి దగ్గర. తప్పు చేస్తున్నావు. ఫస్ట్ వాడు కాదు మారాల్సి, నువ్వు మారు ఫస్ట్. మైకి ఇవ్వద్దు, ఆరాధన చేయించద్దు. ప్రబంధు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి విషయాలు చూడగలిగితే ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటాం, ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. ఖచ్చితంగానే వారికి చెప్పడం జరుగుతుంది. ఎవరో దేశానికి పిలిచారని, ఎవరో వాడుకుంటారని నేను వాళ్ళకు రాజీ పడిపోయి, వాళ్ళ బలహీనతలకు నేను రాజీ పడిపోయి, అరే మళ్ళీ విన్నాను దేశాన్ని పిలుస్తారు పిలవరు కాబట్టి వాడు ఎట్లన్నా పోయినా వాని కర్మది, నేనేదో పోతా వస్తాను ఎప్పుడు నేను అనుకోను. వాడు పిలిచిన వాడు పిలకపోయినా, మూత వేసిన వేయకపోయినా, నన్ను పిలిచిన వాడు దేవుడు. లోకంలో నేను మనిషిని బట్టి పోయింది వాడిని కాదు ఎప్పుడు. కానీ ఆయన నమ్ముకొని పరిగెత్తేవాడిని నేను. అదేవిధంగా సంఘ వ్యవస్థలో ఒక తప్పు నువ్వు చేస్తూ సంఘానికి వచ్చి నేను భక్తి కలిగిన దాన్ని, భక్తి కలిగిన వాడిని నటించకూడదు. వేషధారణ జీవితం మనకొద్దు. ఒక పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని నువ్వు ఆలయానికి వస్తున్నావంటే చూచేవాళ్ళు ఇతడు ఎంత భక్తి కలిగిన వాడు, ఈమె ఎంత భక్తి కలిగినది అని చెప్పంటారు. నీలో భక్తి ఉన్నట్టుగా నేను చూచేవారు అంటారు. అయితే 1 గంట 2 గంటలు భక్తిగా ఉంటావు, బయట వెళ్ళిపోతే ఏదో పనికిరాని చెడ్డ పని చేస్తూ ఉంటావు. తప్పది, చేయకూడదు. అలా చేస్తే నువ్వు క్రైస్తవుడే కాదు. అలా చేస్తూ నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, పరలోకానికి పోవు. నరకం ఎట్లుంటుంది తెలుసా? ఎప్పుడైనా తెలుసా నీకు నరకం అగ్ని ఉందని? ఒక వేషధారణతో, ఒక నటించుకుంటూ నేను ఒక భక్తి కలిగిన వాడిని, భక్తి కలిగిన దాని నుంచి 2 గంటల సేపు సంఘంలో చూపించుకొని బయట వెళ్ళిపోయి పనికిరాని పనులు చేస్తూ ఉంటే అలాంటి వ్యక్తులు చస్తే వారికి ఏముంటుంది అంటున్నాడు? అగ్ని. పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తూ ఉంటారు. చెయ్యి పొయ్యిలో పెట్టి ఒక నిప్పు తీసుకొని చెల్లో పెట్టుకోండి, అవుతుందా? అవదు. భయంతో బ్రతుకుదాం, భయంతో బ్రతకాలి. క్రైస్తవ జీవితానికి ఉండే విలువ ప్రపంచంలో దేనికి లేదు. క్రైస్తవ్యానికి ఉండే శ్రేష్టత ప్రపంచంలో దేనికి లేదు. క్రైస్తవ్యానికి ఉన్న స్వచ్ఛత ప్రపంచంలో దేనికి లేదు. అలాంటి దాన్ని పుచ్చుకున్నావు, కోరుకున్నావు, ఇష్టపడ్డావు, ప్రేమించావు, కావాలని సాగుతున్నావు. అలాంటప్పుడు ఎంత స్వచ్ఛత నీకు ఉండాలి. అది లేకుండా నా ఇష్టమును అనుకొని బ్రతికితే ప్రమాదాల మీద ప్రయాణం చేస్తున్నామన్న విషయం మర్చిపోవద్దు. ఈ రోజుల్లో సేవకులు కూడా చాలా సంఘాల్లో చూస్తే గాన సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎన్ని బలహీనతలు ఉండినా ఆ బలహీనతలు కలిగిన వారు ఎంత డబ్బు మొత్తంగా వారికి ఇచ్చినా కానీ వాడు డబ్బును కాపాడుకోవటానికి నీ వెట్టకన్నా జీవించడం వదిలేస్తుంటారు. వీళ్ళు దరిద్రమైన సేవకులు, వీళ్ళని దేవుడు పిలవలే సేవకుల్ని. ఆ సంఘానికి రాకపోతే, ఈ అమ్మ సంఘానికి రాకపోతే నాకు వచ్చేటువంటి రాబడి పోతుందే అని చెప్పని వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈరోజు సంఘ సేవకుడు వాళ్ళ తప్పులు సమర్థించి వారి లాభాన్ని పొందుకొని ఎంతమంది సేవకులు సంఘాలు నాశనం చేయలేదు. అలాంటి సంఘాలకు పోవద్దు, ఆ సంఘాలకి నిలిచిపో.
ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకుని అడుక్కుపోవద్దు. నీవు ఎట్లా తాలూకు వెళ్ళాలి తెలుసా? నీలో జరుగుతున్న తప్పును తప్పుగా చూపించి, ఏమ్మాయి నువ్వు తప్పు చేస్తున్నా, ఏ బ్రదర్ నువ్వు తప్పు చేస్తున్నావు, దిద్దుకో, జీవితాన్ని సరి చేసుకో, చక్కబెట్టుకో, యేసు వచ్చేస్తున్నాడు, లేకపోతే నీవే వెళ్ళిపోతావు, మనకంటూ పరలోకం ఉంది. అలాంటి సౌల దగ్గరికి వెళ్ళండి. నేను చచ్చిపోయినా పర్వాలేదు, నేను బ్రతుకున్నప్పుడు ఏది మీకు చెప్పానో, నేను చచ్చిపోయిన తర్వాత ఈ బోధ మళ్ళీ మీకు వినపడుతూనే ఉంటుంది. ఎన్నోసార్లు చెబుతా, ఈ లోకం శాశ్వతం, మనలోని ప్రాణం శాశ్వతం. నువ్వెంత కష్టపడి కూడగట్టుకున్నా సచ్చేటోడు పిన్నన ఎత్తుకొంపుతావా? పో. నువ్వు సచ్చేటప్పుడు నీతో పాటు వచ్చేది తెలుసా? నీ మంచి క్రియలే, నీ మంచి క్రియలే. అలా మంచి బిడ్డగా మంచి క్రియలు జీవించి నువ్వు జీవించచ్చిపో. నీ మంచి జీవితమే నీకు పరలోకాన్ని కొనిపెట్టేస్తుంది. అటువంటి శ్రేష్టమైన జీవితం మనం జీవించాలి. అందుకే అటువంటి శ్రేష్టమైన జీవితం జీవించాలి అని తండ్రి మాట్లాడేటప్పుడు యేసు విన్నాడు. యేసు విన్న తర్వాత పరిశుద్ధాత్మనికి వినిపించాడు. వినిపించబడిన పరిశుద్ధాత్మ ఈరోజు నా మూలమున మీతో మాట్లాడిస్తూ ఉన్నాడు. సత్యం. ఈరోజు నువ్వు ఆలోచించు, పరిశుద్ధాత్మ ఉందా? నీ భర్తతో మాట్లాడు, మరొక పరిశుద్ధాత్మ కావాలి. నీ భార్యతో మాట్లాడు, మరొక పరిశుద్ధాత్మ కావాలి. నీ గర్భాన పుట్టిన నీ కుమార్తెలైనా నీ కుమారులైనా కూర్చోబెట్టు, పరిశుద్ధాత్మ కావాలి. అదే మనకు వినిపిస్తుంది. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో బైబిల్ ఏం చెబుతుంది? అపోస్తల కార్యం నువ్వు చూడు, బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే 2వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యోవేలు యొక్క ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్య దినముల యందు నేను, చూడు, అంత్య దినముల యందు మనుషులందరి మీద నేనేది కుమ్మరిస్తా? ఆత్మను కుమ్మరిస్తా. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, యవనులకు దర్శనాలు వస్తాయి, మీ వృద్ధులంతా కలలు కంటారు. చూడు,